హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నానండి. ఆ వరలక్ష్మి మాతను కూడా వేడుకుంటున్నాను. ఈ విధంగా మా ఇంట్లో ఏ విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నామో చూపిస్తున్నాను. సింపుల్గా వడలు, ప్రసాదాలు, పూర్ణం బోండాలు, అమ్మవారిని సింపుల్గా ఎలాంటి ఆర్భాటాలు డెకరేషన్స్ లేకుండా మన భక్తితో అయితే పూజ చేసుకున్నామండి. ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే చేసుకుంటాము. అమ్మవారి విగ్రహం ఉంటుందండి, లక్ష్మీదేవత విగ్రహం. దీపావళికి మరియు ఇలా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఇలా శారీలాగా కట్టించి మన ఇంట్లో దొరికిన వస్తువులతోనే పూజ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఫాస్టింగ్ ఉండేసి మరియు ఈవినింగ్ ఫాస్టింగ్ వదిలేసి పూజ చేసుకున్న తర్వాత గుడిలో మా ఇంటి దగ్గర ఉండరు కాబట్టి గుడిలోకి వెళ్ళి ఒక 5గురికి పసుపొట్టు ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి మా అత్తమ్మ మరియు మా వారి ఆశీర్వాదం తీసుకున్నాక ఫాస్టింగ్ అయితే వదిలామండి. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. అష్టోత్తరాలు చదివి, వ్రతకథ చదివి, అమ్మవారి బుక్ ఉంటుందండి, వరలక్ష్మి వ్రతం బుక్. ఆ బుక్ కూడా మొత్తం చదివేసి భక్తితో అయితే పూజ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే జరుగుతుందండి మా పూజ. ఇంట్లో పూజ అయిన తర్వాత మా చిన్న పాపకి, మా పెద్ద పాపకి పసుపు బొట్టు ఇచ్చిన తర్వాత గుడికి వెళ్ళినాక ఒక 5గురు ముత్తైదులకు పసుపు బొట్టు ఇచ్చి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫాస్టింగ్ అయితే వదిలేసామండి 8 o'clockకి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.